నూనె ಇದೆ ಕಾಲೆತ್ತು ಗಣಸಿ ಎಲ್ಲ ಸಿಗುತ್ತೆ. ఇది ఆటోమేటిక్ పాలు. ఆటోమేటిక్ అదే కారిపోతుంది పాలు. ఆడుతూ ఆవుకి పాలు తీస్తుంది కదా, బాగుంది. ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡ್ಬೇಕು ಹಸು ಹತ್ರ ಅನ್ನಿ ವದಿನ ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡ್ಬೇಕು. ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡ್ಬೇಕು. ಕನ್ನಡ ಹಸು, ಕರ್ನಾಟಕ ಹಸು. ಅಲ್ಲಿ ಪಾಲಯ್ಯ చెయ్యి నొప్పి వస్తుంది. ఈ పక్క చూడండి. చెయ్యి ఇదే చేసి కింద పెట్టేసేది నా డబ్బా. కింద పెట్టేసి పిండేది. కింద పెట్టేసేది ఏం ఎత్తదు. ఎక్కడ అది గీక్తా దాన్ని గీక్తే చాలు. ఏదైనా సారీ చేస్తుంది. నాకు పోవాలి వచ్చేస్తుంది ఆటోమేటిక్. వచ్చేసింది అది ఆడొస్తుంది ఇక. అది ముందరగాను బకెట్ ఆటోమేటిక్ వదిలేసి మరే వదిలేస్తుందండి. వదిలేస్తే రాదు సమాజం. ఇటు పక్కకు రానా ఇప్పుడు మాట్లాడు. ఎప్పుడన్నా పాలు ఆవు పాలు తీస్తుంది మీరా చూడ. నేను మా వదిన ఇంటికి వచ్చి పాలు తీస్తాను. ఆవు పాలు తీసినప్పుడు పాలు తాగితే అసలు కాగనోడు కాగబెట్టుకోండి తెలుసునా మీకా. మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, నేను బర్రెలు పెట్టుకొని బతుకుతానండి. అయితే ఆత్మకూరు కాకపోతే బట్టపడు. దేనికి భయపడిపడలే మనిషి. ఏ పని చేసుకున్నా బతకొచ్చు, తెలివి ఉండాలి తప్పితే. కాబట్టే ఇది రావట్లేదు. ఎవరు ఏం చేత కాదని చెప్పేసి ఏం బాధపడబడలే. మనిషికి చేత కాదు ఏది లేదు. మనిషి తెలుసుకుంటే ఏమైనా సాధించగలుగుతాడు తెలుసా. నీకు తెలుసు కదన్నీ. ఓయ్ కనబాకి నా మీద కొంచెం దయించు. అలా వెళ్తానైతే రావుదా పెంపుడుకోకలేనయ్యా పెంచటియానా ఇంతే సింపుల్. బాటిల్ ఫుల్ పాల్. బకెట్ ఫుల్. అత్త నువ్వు ఆపకు పోండా. ఈ కబాబ్ అది మా కుక్కర్ని కాస్తుంది. అది ఇంకా ముందే పిండాలా. ఆవుకి పాలు కూడా తీసేశాను నా వల్ల కాక. చీమలు అదర కొడుతున్నాయి. అబ్బా చీమలు అదర కొట్టేసినాయి. ఈ లొట్టు లొట్టు చీమలు ఆడిన దొరికినాయి బాబా. సో కేజీఎఫ్కి వచ్చి మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చి బావుకి పాలు తీశాను. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్